Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. ప్రజాభవన్ దగ్గర ప్రజావాణిలో భాగంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక తల్లి వచ్చింది. ఆ తల్లి బిడ్డ చనిపోయాడు యాక్సిడెంట్లో, కానీ కేసును కొట్టివేశారు. న్యాయం జరగట్లేదు అని అంటుంది. అసలు ఏం జరిగిందో ఆమెతో మాట్లాడదాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము పొడంజర్ అవతల నుంచి కేసారం సార్ మాది. ఏంటి మీ సమస్య ఏంటి? మా బాబు సెకండ్ ఇయర్ డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఎవరితోటి రూపాయి కానీ చారణ కానీ ఇంతవరకు నేను తినలేను. ఎక్కడ యాక్సిడెంట్ అంటే ఎలా? ఇస్నాపూర్లా బైక్ గుద్దుకుంది. మా బాబు వెనకాల ఉన్నాడు, వెనకాల ఉంటే నడిపిస్తేనే ముంగట ఉన్నాడు. మా బాబు వెనకాల ఉన్నాడు, కింద పడిండు, ఆయనతో చనిపోయాడు. ఒక ఫోటోలు చూసినావు కదా సార్, అట్లా కింద పడ్డాడు. ఇక ఆయన అప్పుడే పాటలోనే చచ్చిపోయినట్టుండు. నాకు తర్వాత తెల్లారి చెప్పారు, నైట్ 3:30కు 4 గంటలకు వెళ్ళి చెప్పారు. హాస్పిటల్ వేసినాం, మంచిగా ఉండు అని నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి పోయి ఉన్నా నేను. నాకు 6 నెలలు జ్వరం వచ్చింది. 6 నెలలు జ్వరం వచ్చినాక 6 నెలల నాడికి మళ్ళీ నేను పోయి కేసు పెట్టిన. మళ్ళీ లాయర్ని పట్టుకొని మళ్ళీ కేసు పెట్టిన. నాకు ఒక మేడం పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేయలేరు సార్. పోలీసు వాళ్ళు వాళ్ళని దాచిపెట్టుకోరు. మేము కేసు చేసినాం. కేసు చేసినాక కూడా వాళ్ళని దాచిపెట్టి న్యాయం కాలేదు. మాకు 10 రూపాయలు వాళ్ళతో ఇప్పిలేరు. ఊరు సర్పంచ్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాబుకి యాక్సిడెంట్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏం జరగలేదు, న్యాయం కూడా జరగలేదు. కాదమ్మా, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, అప్పుడు పోలీసులు కేసు ఫైల్ చేయలేదా? ఫైల్ అయ్యింది ఫైల్ చేసిన, కేసు వేసిన. ఇప్పుడు మళ్ళీ నాకు జ్వరం వచ్చింది కదా, అప్పుడు ముందుకే వెళ్ళలేను నేను. 6 నెలలు పడినాక నేను మళ్ళీ పోయి కేసు వేసిన. ఇప్పుడు ఇంకా కేసు మాట్లాడలేను. ఇంకా పోయి ఎలక్షన్లు ఉన్నాయని ఇంకా కేసుకి ఇంకా పిలవలేడు. ఇంకా లాయర్ పిలవలేడు. లాయర్ ఫీజు కూడా కట్టిన నేను బాసన్ దొమ్ము పోతా. నేను నాకు న్యాయం జరగాలి. నాకు అప్పులు ఉన్నాయి. అప్పులు ఎట్లా కట్టాను? ఎట్లా అంటే నేను జాబా చేయలేను కదా, నాకు మోకాళ్ళ నొప్పులు. ఆడికంటే 20 బస్ కంటే ఫ్రీ వచ్చిన, బస్ వేసిండు కాబట్టి ఫ్రీ వచ్చిన. ఈ మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాడు దిగిన సార్. అయినా సరే దిగిన. నాకు న్యాయం జరగాలని వచ్చింది సార్. న్యాయం అంటే ఇప్పుడు నీ బిడ్డని యాక్సిడెంట్ కారణమైన వాళ్ళని శిక్షించాలనా, లేకపోతే శిక్షించినా సరే నాకు 10 రూపాయలు నాకు ఇవ్వకున్నా సరే వాళ్ళను శిక్షించాలి. నాకు అదన్నా కావాలి. మరి కేసు నడుస్తుంది కదా, కోర్టులో శిక్ష ఇంకా కోర్టులో ఏడరానిస్తారు. ఎవరు అన్నం లేదు, ఇంటికి పోయి వండుకో. ఎవరు పిలిచారు? ఎవరిని పిలవలేరు. ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉన్నారు. పైసలు తీసుకుంటున్నారు ఇళ్ళల్లో. డబ్బులు అడుగుతున్నారా? డబ్బులు అడుగుతారు. ఎవరైనా డబ్బులు అడుగుతారు. అప్పుడు అడిగిర్రు, మా దగ్గర లేవు. నేను డిఎస్పీ మేడం దగ్గరకు పోయి నాకు జ్వరం వచ్చింది. నేను డిఎస్పీ మేడం ఉండే, నాకు ఏమో మేడం టీచరు, ఏమో మేడం అవి ఇప్పుడు సిటీ ట్రాన్స్ఫర్ అయింది. ఆ మేడం దగ్గర నేను గిన్నెలు దోమినుంటి, మా ఇంట్లోనే పనిచేస్తే డబ్బులు తీసుకోవద్దు ఆపుతానని చెప్తే సరే అని డబ్బులు తీసుకోలేరు సార్. అప్పటి నుంచి ఒక్క పేపర్ జిరాక్స్ అడిగిన పేపర్ డబ్బులు అడిగారు. మా దగ్గర లేని పరిస్థితి, తిండి మా ఆయన తాగుపోతాడు, తాగి ఇంట్లోనే వండుకున్నాడు. అసలు నేను ఎన్ని రోజులు పనికోకపోతే అన్ని రోజులు ఆయన కూడా ఇంట్లోనే వండుకున్నాడు. మాకు ఎట్లా అంటే న్యాయం జరగలేదు. నా బాబు చచ్చిపోతే కూడా సంవత్సరంన్నర అవుతుంది. నాకు ఎట్లాంటి న్యాయం కాలేదు. ఇప్పుడు నాకేమన్నా న్యాయం జరుగుతుందేమో అని నేను ఇంత దూరం వచ్చిన సారు. ఇచ్చిన సారు అక్కడ ఇస్తే మంచి, ఇప్పుడు మంచిగా మాట్లాడారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు మంచిగా మర్యాద ఇచ్చారు. ఇంతకు ముందు మర్యాద లేదు, అట్లా లేదు. మంచిగానే మాట్లాడారు. ఇప్పుడు మంచిగానే వెళ్ళి ఇయ్యండి అమ్మా అని దగ్గరుండి ఇప్పించారు. పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గరుండి ఇప్పించారు. అప్పుడు అట్లా కేర్ చేయలేరు. నువ్వెవరు వాళ్ళని దాచిపెట్టి, నా పిల్లగారు చచ్చిపోతే నేనేమో బాధలు ఉంటే వాళ్ళని దాచిపెట్టి మా దగ్గర మమ్మల్ని ఇట్లనే ఉండండి అని చెప్పారు మాకు. కానీ మాకు ఎటువంటి న్యాయం కాలేదు సార్. ఎవరు 10 రూపాయలు ఇల్లరే, 10 రూపాయలు నేను తిని బతకలేను సార్. నిజంగా చెప్పుతున్నా సార్, మీకు దండం పెట్టి చెప్తున్నా. అందు గురించి సార్కి చెప్పుదామని వచ్చిన సార్. నేను నేను ఓటు వేసిన సార్కు. నాకు ఖచ్చితంగా నేను వేసే ఓటు ఆయనకే. నేను ఈయన రేవంత్ రెడ్డికే వేసిన. నేను ఫస్ట్ నుంచి కూడా చెయ్యి గుర్తుకే వేస్తాను. నేను అందరూ నాకు న్యాయం చేయలేడేమో కేసీఆర్ మరి అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నమ్మకం తోటి నేను వచ్చిన. నేను బస్ కిరాయి తోటి లేదు కదా, ఇప్పుడు బస్ కిరాయి లేకుండా ఇంత దూరం వచ్చిన. నాకు న్యాయం చేస్తాడని వచ్చిన. నేను నాకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా నాకు న్యాయం చేయాలి సార్. ఇది ఈ తల్లి కష్టం. అంటే తన బిడ్డ బైక్ మీద పోతుంటే ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్లో
తన కొడుకు చనిపోయాడు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కొడుకు. అయితే పోలీసులు సక్రమంగా పట్టించుకోలేదు, సరైనటువంటి న్యాయం తనకు జరగట్లేదు. ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ, అలాగే కేసు ఫైల్ అవ్వడం కానీ, లేదా ఎవరైనా అవతల వారు యాక్సిడెంట్ కారకులైనటువంటి వారు ఏదైనా ఆర్థిక సాయం చేయడం కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు. తను బతకడం కూడా చాలా కష్టంగా మారింది. అలాగే తన బిడ్డ యాక్సిడెంట్ కారకులైనటువంటి వారిని శిక్ష అన్నా పడాలి, లేదంటే ఇన్సూరెన్స్ అమౌంట్ అన్నా తనకు చెందాలంటూ కూడా ఆ తల్లి వేడుకుంటుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ, ప్రజాభవన్.